వై ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఈస్ నెసరీ. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే తెలుసమ్మా, ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్ అందరు కలిసి నివసిస్తారు లివింగ్ టుగెదర్ ప్రకృతిలో. దాన్నే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటారు. ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటే ఏంటి? భద్రపరచడం, ప్రొటెక్టింగ్ అండ్ సేవింగ్ నేచర్. సో ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని భద్రపరచడం ఎందుకు నెసరీ అని అడుగుతున్నారు. ఓకేనమ్మా, డన్. మనకి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీ ఎందుకంటే, అండ్ ఫారెస్ట్ మరియు ఈ యొక్క వైల్డ్ లైఫ్ సంరక్షించడం మనకి ఎందుకు యూస్ అంటే, అడవులు ఏం చేస్తాయి? ఈ యొక్క గాలిని పరిశుభ్రం చేస్తాయి, వర్షాలని తీసుకొని వస్తాయి అడవులు. సో ప్రకృతిలో ఒక ఈక్విలిబ్రియం, సమతుల్యాన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇంకా నీటి వనరుల్ని కాపాడుతాయి. సో కాబట్టి మనకి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీ అనమాట. సో మానవులు అవసరాలు అన్ని కూడా అడవిలోనే దొరుకుతాయి, ఏదైనా అవ్వచ్చు. సో అడవులు మనకు రకరకాల మెడిసిన్స్, రకరకాల ఫ్రూట్స్, రకరకాల గాలి, రకరకాల నీరు వంటి అనేక ప్రయోజనాలని మనకు అడవులు ఇస్తాయి. కాబట్టి అడవులు మనం సంరక్షించడం చాలా ముఖ్యం. సో అడవులు అండ్ ఈ యొక్క ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని కాపాడటం అనేది భవిష్యత్ తరాలకు కూడా ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించడమే. ఓకేనమ్మా, ఫస్ట్ పాయింట్. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇస్ నెసరీ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ ది ఇకలాజికల్ బ్యాలెన్స్. డన్. సో అసలు వాట్ ఈస్ మీన్ బై ఇకలాజికల్ బ్యాలెన్స్? ఇందులో హార్డ్ వర్డ్. ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే తెలుసా? ప్లాంట్స్ గానీ లేదా యానిమల్స్ గానీ చాలా పీస్ఫుల్ గా ఉండడం, పీస్ఫుల్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని బతకడం. సో అదే ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్ గా బతకడం. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, సో వీటిని కాపాడడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి నేచర్ లో మనకి సమతుల్యాన్ని ఇస్తాయి. సో చెట్లు, జంతువులు, పక్షులు, ఇంకా రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు ఇవన్నీ కలిసి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని సరిగ్గా కంట్రోల్ చేయడానికి, సరిగ్గా పని చేయడానికి సహాయం అనేది చేస్తాయి. ఆ జంతువులు, పక్షులు, పురుగులు అడవులపై ఆధారపడి ఉంటాయి. అందుకే మనం కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది కంపల్సరీ నెసరీ అనమాట. సో మనం ఖచ్చితంగా భద్రపరచాలి, అప్పుడు ఇకలాజికల్ బ్యాలెన్స్ చక్కగా మెయింటైన్ అవుతుంది. ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏం తెలుసా? ఎప్పుడైతే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని భద్రపరుస్తావో అప్పుడు ఇకలాజికల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే జంతువులు గానీ యానిమల్స్ గానీ చక్కగా పీస్ఫుల్ గా ఉండడం, సపోర్ట్ చేసుకుంటూ బతకడం, పీస్ఫుల్ గా ఉంటది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ భద్రపరిస్తే. సో దిస్ ఈస్ డిస్టర్బ్డ్, ఇట్ కెన్ కాజ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ టు ది ఎన్విరాన్మెంట్. లాంగ్ టర్మ్ డ్యామేజ్ అంటే ఏంటమ్మా? హార్మ్ దట్ లాస్ట్ ఏ లాంగ్ టైమ్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సమయంగా కన్జర్వేషన్ చేయకపోతే ఎన్విరాన్మెంట్ చాలా కాలం పాటు ఖచ్చితంగా దెబ్బతింటది. సో వర్షాలు కురవు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ భద్రపరచకపోతే. సో ఇంకా వేడి పెరిగిపోద్ది, ఉష్ణోగ్రత పెరిగిపోద్ది, జంతు జాతులు అన్ని కూడా చచ్చిపోతాయి. సో ఇంకా ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. సో ఒకవేళ మనం డిస్టర్బ్ చేస్తే, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని సమయంగా కాపాడకపోతే, సో వర్షపాతం తగ్గిపోద్ది, అడవులు లేకపోతే వాతావరణం మారి వర్షాలు మొత్తం తగ్గిపోతాయి, ఇంకా గాలి కాలుష్యం పెరిగిపోద్ది, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చకపోతే గాలి ఒక క్వాలిటీ అనేది మొత్తం డౌన్ అయిపోద్ది, క్షీణించిపోద్ది. ఇంకా అడవిలో చెట్లు నరికితే భూమి వేడెక్కిపోద్ది. సో కొన్ని జంతువులు, పక్షులు తమ నివాసాన్ని కోల్పోయి నశిస్తాయి. సో ఒక జాతి తగ్గితే మొత్తం ఆహార గొలుసు మొత్తం దెబ్బతింటది అనమాట. సో చెట్లు లేకపోతే మట్టి వర్షాలతో సో నదులు, చెరువులు అన్ని ఎండిపోవచ్చు. సో ఇంత లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవుతుంది మనం పొరపాటున ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని భద్రపరచకపోతే. థర్డ్ పాయింట్, we should implement biodiversity conservation practices now to prevent future generation from suffering due to our present negligence. ఇందులో వొకాబులరీ ఏంటంటే ఇంప్లిమెంట్ అంటే పుట్ ఇంటూ యాక్షన్, అమలు పరచడం. బయోడైవర్సిటీ అంటే ఏంటమ్మా? వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, నేచర్ లో రకరకాల జీవులు ఉండడం, అదే బయోడైవర్సిటీ. సో జీవ వైవిధ్యం అంటారు. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్ నేచర్ లో ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడం, దాన్ని బయోడైవర్సిటీ ప్రాక్టీస్. ప్రెజెంట్ నెగ్లిజెన్స్ అంటే కేర్లెస్నెస్, ఇప్పుడు ఏం జరుగుతుందో కేర్లెస్ గా ఉండడం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, మనం ఇప్పుడే ఈ యొక్క బయోడైవర్సిటీని కాపాడే ఒక చర్యలు మనం తీసుకోకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి పెద్ద ప్రాబ్లమ్స్ అవి ఎదుర్కొంటాయి. సో ఈ యొక్క ఫారెస్ట్, అడవులు జంతువులు, మొక్కలు నశిస్తే వాతావరణం, నీటి రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, ఇంకా ఫుడ్ రిసోర్సెస్ అన్ని కూడా దెబ్బతింటాయి. అందుకే ఇప్పుడు మనం కంపల్సరీ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని మనం సంరక్షించుకోవాలి, రక్షించుకోవాలి. ఓకేనమ్మా, డన్.
ప్రాజెక్ట్ టైగర్ వాజ్ స్టార్టెడ్ టు కన్సర్వ్ ది టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఓకేనమ్మా. వాట్ ఈస్ మీన్ బై ప్రాజెక్ట్ టైగర్? ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏం తెలుసమ్మా? సో టైగర్ ని ప్రొటెక్ట్ చేయడం, అది ప్రాజెక్ట్ టైగర్. సో డన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ పాయింట్ కి మన ఇండియాలో పులుల సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతుండడంతో వాటిని రక్షించడానికి ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ప్రత్యేక ఒక యాక్టివిటీని కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఈ యొక్క ప్రాజెక్టు పులులను కాపాడడం, సో వాటి యొక్క నివాస ప్రాంతాలకు సంరక్షించడం, ఇది 1973లో స్టార్ట్ చేశారు. సో పులులను రక్షించడం అనేది వీళ్ళ ఒక లక్ష్యం. Revisions in the Wildlife Act of 1980 and 1986 have included insects, moths, butterflies, beetles and dragonfly to the list of protected species. సో ఇందులో వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటే వైల్డ్ లైఫ్ ని కాపాడటం, సో హంటింగ్ ని తొలగించడం. మాత్స్ అంటే ఏంటి? ఈ యొక్క ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ అంటారు. బీటిల్స్ అంటే ఇది కూడా ఇన్సెక్టే, కాకపోతే దాని అవుటర్ షెల్ చాలా హార్డ్ గట్టిగా ఉంటది. డ్రాగన్ ఫ్లై అంటే ఫాస్ట్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్. 1980 అండ్ 1986 లో ఈ యొక్క వైల్డ్ లైఫ్ కాపాడటం అనే చట్టంలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పుల వల్ల కొన్ని చిన్న చిన్న ఉంటాయి కదా, చిన్న చిన్న మాత్స్, సో ఎలాంటివంటే ఈ యొక్క సీతాకొక చిలుకలు, పురుగులు, బీటిల్స్, డ్రాగన్ ఫ్లైస్, ఇలా చిన్న చిన్న జీవులను కూడా రక్షించాలని కోరుకున్నారు, చట్టాలు తీసుకొచ్చారు. సో అంటే ఇవి కూడా చట్టపరంగా రక్షించబడాలని, దీనికి కూడా రక్షణ కల్పించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో వీటిని చంపడం లేదా వీటిని అమ్మడం ఇలాంటివి చేయకూడదని ఒక లాని తెచ్చారు. సో అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. సో పర్యావరణానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి, అందుకే వీటిని కూడా మనం చంపకూడదు. ఇలా చిన్న చిన్న జీవులు కూడా పర్యావరణానికి చాలా మంచిది. సో బయోడైవర్సిటీ ఇవి కూడా పార్టే. సో భవిష్యత్ తరాలకి ప్రకృతి కూడా ఇవి రక్షణగా ఉంటాయని చెప్పి వీటిని ఏమి చేయకూడదని చెప్పి వీటిని కూడా చంపకూడదని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఓకేనా. 1986 లో వైల్డ్ లైఫ్ యాక్ట్. ఓకేనా. ఇది ఈ పాయింట్ కి అర్థం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. వై ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీ? షార్ట్ గా చెప్పాలంటే కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీని, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కాపాడటం అనేది మనకు ఎంతో ముఖ్యం. గాలి, నీరు, వాతావరణం సరిగ్గా పనిచేస్తాయి ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మనం కాపాడితే. సో అడవులు, జంతువులు ప్రకృతిలో సమతుల్యాన్ని ఉంచుతాయి. సో చెట్లు వర్షాలను ఆకర్షిస్తాయి, నదులను కాపాడుతాయి, అండ్ ఇంకా అనేక జాతులు, మొక్కలు, జంతువులు అన్ని సంరక్షించబడతాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని కాపాడితే. సో మనం ఇప్పుడు కాపాడితే భవిష్యత్తు పిల్లలకు కూడా మంచి వాతావరణం దక్కుతుంది. సో అందుకే మనం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని కంపల్సరీ భద్రపరచాలి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.